ఆ దొంగలు పోయింది కాక 28 మంది శాసనసభ్యులు ఉన్నాం. మేము 28 మంది శాసనసభ్యులు అందరం కూడా బాధ్యత వహిస్తాం. మీరు కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు ఎత్తండి. ఏ ఒక్క ఇంచ్ అయినా కూడా బ్యారేజ్లకు ఏమైనా ప్రాబ్లం అయితే అన్నారం కానీ సుందిల్లా కానీ ఇంచు కూడా ఏమైనా ప్రాబ్లం అయితే మేము 28 మంది రాజీనామా చేసి మళ్ళా పోటీ కూడా మేము చెయ్యము. నీకు దమ్ముందా మీ ఇద్దరికి సవాల్ యాక్సెప్ట్ చేయడానికి? మేము 28 మంది శాసనసభ్యులం వచ్చి కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర కూర్చుంటాం, కొంతమంది అన్నారం బ్యారేజ్ దగ్గర కూర్చుంటాం, కొంతమంది సుందిలా దగ్గర కూర్చుంటాం, కొంతమంది ఇక రాండి చూద్దాం. అంటే కేవలము రైతులను ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచనతోని ఇవాళ మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా మీరు నీళ్ళు ఎత్తుతలేరు. ఎందుకంటే రేపు నేను చెప్పిన కదా రేవంత్ రెడ్డి గారు బద్నాం అవుతారని. కానీ రేవంత్ రెడ్డి గారు బేసిలకు అవసరం లేదు. మీరు వెంటనే నీళ్ళు ఎత్తండి. రేపు తాగునీటికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. ఇలా నీళ్ళు ఇవ్వకపోతే ఇలా కరీంనగర్ జిల్లా బిడ్డగా నేను మీకు చెప్తా ఉన్నాను, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. రేపు వ్యవసాయ నీళ్లు దేవుడి గారు కానీ వాడి నుంచి ఎత్తపోతే రేపు తాగడానికి మంచినీళ్ళు దొరికే పరిస్థితి లేదు. ఇది రేవంత్ రెడ్డి గారు గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని తీసుకొని గంగ్లా కమలాకర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారిని ఆడికి తీసుకుపోయి ఎల్ఎండి లోపల తీసుకొని పోయి ఎల్ఎండి మధ్యలోకి పోయి మొత్తం తిరిగి వచ్చే పరిస్థితి ఉన్నది. చుక్క నీళ్ళు లేవు, కిందికి చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. ఎందుకు ఎత్తావు? నీకు ఎవ్వరు ప్రశ్నించినా వాళ్ళని తిడుతున్నావు, మా రక్తం కావాలని అడుగుతున్నావు. బరాబర్ చెప్తున్నాం, మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరం కూడా నీకు రక్తం లీటర్లు ఇస్తాం, తీసుకో మా రక్తం. కానీ రైతులకు మాత్రం మాకు నీళ్ళు ఇవ్వాలని మేము ఎట్టు పరిస్థితుల రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకో ముఖ్యమైన విషయం, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లున్నదంటే మా మొక్కజొన్న రైతులు మొన్న పంట పండించి వాళ్ళు తీసుకుంటే నేను ఉట్టే గాలి ముచ్చట మాట్లాడతలేను, నేను లిస్టు తీసుకొని మాట్లాడుతూ ఉన్నా. హుజురాబాద్ నియోజకవర్గంలో మక్క రైతులకి పైసలు వేసిండ్రు. ప్రతి రైతుకి 2 బస్తాలు 3 బస్తాల పైసలు తక్కువ వేసిండు. ప్రతి రైతుకి 1200 నుంచి మొదలు పెడితే 2400 రూపాయలు పైసలు తక్కువ వేసిండు. ఇలా మొక్కజొన్న రైతులకి ఎందుకు తక్కువ వేసినావు పైసలు? ఇలా నా నియోజకవర్గంలో నేను జవాబు చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఇది హుజురాబాద్ నియోజకవర్గంలోనే చేసిండ్రు అంటే రాష్ట్రం అంతా మక్క రైతులందరూ కూడా ఇదే పరిస్థితి చేస్తూ ఉన్నారు. పైసలు అసలు పంట పండించిన బత్సాలకి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఓ రైతు 300 బత్తాలు పండిస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చింది కేవలం 295 బస్తాలకి. మనకే 5 బస్తాల పైసలు ఎటువైతున్నాయి? ఎవరు కమిషన్ తింటుండ్రు? మరి రేవంత్ రెడ్డి గారు కమిషన్ మీకు వస్తుందా, లేకుంటే మార్క్ఫెడ్ ఎండి గారికా, లేకుంటే అగ్రికల్చర్ మినిస్టర్ గారికా, ఎవరికి పోతా ఉంది? మా రైతులు ఇచ్చిన డబ్బులు, పంట పండించిన డబ్బులు, వాళ్ళ పంట తీసుకొని వాళ్ళకి డబ్బులు వేయడానికి ఎందుకు ఇంత బేసిలకు పోతుర్రు? మొత్తం ఎందుకు వేస్తలేరు? ఖచ్చితంగా దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఆల్రెడీ పంట అయిపోయింది, మళ్ళీ నార్మల్ వస్తురు, మళ్ళీ నాట్లేసే టైం వచ్చింది, కానీ ఇంకా పైసలు వేస్తారు. కేవలం 65 నుంచి 70% మాత్రమే డబ్బులు వేసినావు, ఇంకా 30% డబ్బులు వేయలే. వేసిన 65-70% మందికి పైసలు కట్టింగ్ చేసి 3 బస్తాలు 4 బస్తాలు 5 బస్తాలు కట్టింగ్ చేసి పైసలు వేసినావు. మరి ఎందుకు వేస్తలేవో ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వెంటనే నీళ్లు ఎత్తాలి. నీళ్లు ఎత్తకపోతే కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి మీరు నీళ్ళు ఎత్తకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో ఈరోజు అటు రైతులు కానివ్వండి, ఇటు నగర ప్రజలు కానివ్వండి, అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉండాల్సిన నీరు కొరతతో
హైదరాబాద్ నగరాన్ని కూడా తాగునీరు ప్రమాదం ఏర్పడే పరిస్థితి స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం దగ్గర, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఒక దగ్గర దీనికి ఒక కంటింజెన్సీ ప్లాన్, దీనికి ఏ రకంగా ప్రత్యామ్నాయం చూడాలని చెప్పేసి ఇప్పుడు కూడా మరి చెప్పే పరిస్థితులు లేరు. మరి ఎక్కడ కూడా దీనికి సమయత్తం అవుతున్నట్టు కూడా ప్రభుత్వం దగ్గర కనపడతలేదు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు ముఖ్యంగా గత 2 నెలల నుంచి కూడా దీనిపైన సుదీర్ఘంగా ప్రజానికంలో చర్చ జరుగుతూ ఉంది. కాళేశ్వరం యొక్క గొప్పతనం, కాళేశ్వరం యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతా ఉన్నది, సంపూర్ణంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలని చెప్పి ఆలోచన చేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని అపోహలు సృష్టించి కాళేశ్వరం ఒక విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేసి మరి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ సర్కార్ ఈరోజు ఇదే కాళేశ్వరం పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదని స్పష్టంగా కనపడతా ఉన్నది. గత సంవత్సరం కూడా ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియాలో కూడా స్పష్టంగా తెలియజేసినారు. గతంలో 10-11 సంవత్సరాలలో మరి ఈ యొక్క విజయాలు అయితే పంట పెరుగుదలకు కానివ్వండి, ప్రొడక్టివిటీ పెరుగుదలకు కానివ్వండి, వ్యవసాయం బాగోగుల గురించి కానీ, రైతు ఆత్మహత్యలు తగ్గాయంటే మరి ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితమే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైందని చెప్పేసి ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా కూడా చెప్పినట్టు మాట వాస్తవం. దీన్ని పదే పదే వక్రీకరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ వస్తూ ఉన్నది. అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయి ఈరోజు 31 నెల దగ్గర పూర్తి వస్తున్న సందర్భంలో ఇంకా కూడా ప్రజలకి ఏది అవసరమో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ ఇంకా కూడా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దిక్కుమాల, ఎంత దిగజారు రాజకీయం అంటే గతం 2 సంవత్సరాలలో కూడా కాళేశ్వరంలో అనేక కాంపోనెంట్లు కాళేశ్వరంలో మరి భాగమైనటువంటి అనేక కాంపోనెంట్లు వాడుకొని మరి మంచి ఫలితాలు తెచ్చుకొని కూడా కాళేశ్వరం నిరుపయోగం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలము కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం సుందీలనే కాదు, అనేక కాంపోనెంట్లు ఉన్నాయి దీంట్లో. వీటన్నిటిని కూడా వాడుకొని 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ యొక్క అవసరం ఏర్పడ్డది. చాలా సందర్భాల్లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఎందుకు మీరు కట్టినారు అని చెప్పేసి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చుక్క నీరు లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటి గురించి అల్లాడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేడిగడ్డ దగ్గర రోజు 7 టీఎంసీల నీరు వృధాగా పోతోంది కిందికి. అంటే 1,00,000 క్యూసెక్ల నీరు రోజు వృధా పోతా ఉన్నది. ఇప్పుడు వారికి సమానం చెప్పాలా? ఎందుకు వారికి సమానం దొరికింది ఇప్పుడైనా తెలుసుకోవాలి. వాళ్ళు మేడిగడ్డ దగ్గర కట్టాల్సిన అవసరం ఎందుకు ఏర్పడ్డదని చెప్పి మరి ఇప్పుడు వారన్నా ఇప్పుడైనా జ్ఞానోదయం కావాలా, తెలివి తెచ్చుకోవాలా. ఇంకా కూడా అంత పెద్ద ఎత్తున నీళ్లు పోతున్నాయని చెప్పేసి అధికారికంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వెలువడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఎంత అజ్ఞానంతో, ఎలాంటి అవగాహన లేకుండా నీళ్ళు ఎక్కడి అని అడుగుతున్నాడు. నీళ్ళు ఎక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తే కదా ఎత్తుకుపోవడానికి అని చెప్తాడు. అంత పరిజ్ఞానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి దొరకడం తెలంగాణ ప్రజలకు దౌర్భాగ్యం, దురదృష్టం. ఇలాంటి ముఖ్యమంత్రి తన రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ నిజాన్ని కూడా అబద్ధం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఎందుకు మీరు ఎక్కడికి వెళ్ళి ఎత్తుతలేరంటే ఎన్డీఎస్ఏ పేరు మీద తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేడిగడ్డ దగ్గర నీళ్లు ముయ్యకుండా, మేడిగడ్డ దగ్గర గేటు ముయ్యకుండానే నీళ్ళు ఎత్తిపోయొచ్చు అని చెప్పి పదే నిపుణులు, ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ కూడా చెప్తా ఉంటే పడి చెవున పెట్టేసి మరి రాజకీయానికి ప్రాధాన్యత ఇస్తూ ఇది విఫల ప్రాజెక్టు చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ఎన్డీఎస్ఏ చెప్పింది క్లియర్గా మీరు దాన్ని మనబొత్తులు చేసి వాడుకోవచ్చు అని చెప్తే కూడా మరి దాన్ని మనబొత్తులు చేయకుండా ఎప్పుడు కూడా ఇన్ని రోజులలో 2.5 సంవత్సరాలు కావస్తా అన్నది. ఏ రోజైనా సరే ఎన్డీఎస్ఏ ద్వారా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడా?